అందరికీ నమస్కారం. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శివుడి యొక్క పూజల గురించి విధానం గురించి తెలుసుకుందాం. శివుడికి అభిషేక ప్రియుడు. ఆయనకి నీటితోటి పంచామృతంతో అభిషేకం చేసిన తర్వాత శివ పూజ చేస్తారు. ఆ శివ పూజలో బిల్వపత్రం అనే దాన్ని ముఖ్యంగా వాడతారు. ఆ బిల్వపత్రానికి దానికి ఎంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందో చూద్దాము. దానికి ఒక కథ ఉంది. ఒకరోజు మహాశివుడు పార్వతితో పాటు భూలోకంలో విహరిస్తుంటే పార్వతీదేవి ఈ బిల్వ వృక్షాన్ని చూస్తుంది. ఆ బిల్వ వృక్షం యొక్క ఆకు ఒక ప్రత్యేకమైన ఆకులాగా ఉంటుంది. దానికి 3 ఆకులు కలిసి ఒకే ఆకుగా ఉంటాయి. దాన్ని చూసి ఆమె ఆశ్చర్యపడి దాన్ని పట్టుకున్నప్పుడు ఆ బిల్వ పత్రం ఏం చేస్తుందంటే, అమ్మ మీరు పట్టుకున్నందువల్ల నా జన్మ ధన్యమైంది అని అంటే, అప్పుడు దానికి నువ్వేమైనా వరం కోరుకో అని పార్వతి అడుగుతుంది. అప్పుడు బిల్వ పత్రం ఏమంటుంది, నేను మామూలు ఆకుగా పుట్టాను, ఆకుగా పెరిగాను, నాకు జన్మ ధర్మమైనట్టు చెప్పండి అని అంటే, అప్పుడు పార్వతి ఇప్పటి నుంచి నీ ఆకుతోటి శివుని పూజ చేస్తేనే ఆ శివ పూజ సంపూర్ణమవుతుందని చెప్పి వరం ఇస్తుంది. అప్పటి నుంచి బిల్వపత్రంతో మనము శివునికి పూజ చేస్తామన్నమాట. సో ఈ బిల్వపత్రం అనేది 3 ఆకులు కలిసి ఒక పత్రం అవుతుంది. ఆ 3 ఆకుల యొక్క వాటికి వివిధ గుణాలను ఆపాదిస్తారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఏకబిల్వం అంటే ఒక బిల్వాన్ని, అంటే ఒక బిల్వంలో 3 ఆకులు ఉంటాయి. ఈ ఏకబిల్వం సమర్పించటం వల్ల పాప సంహారం అవుతుందని. త్రిదళం అంటే 3 దళాలు ఉన్నాయి కాబట్టి వాటిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా అనుకుంటారు. త్రిగుణాకారం 3 గుణాలకు అది ప్రతీక. ఏంటి? సత్వ రాజస తమో గుణాలు. ఈ 3 గుణాలని మనము శివుని దగ్గర వదిలేసి రావాలని చెప్పి అదొక ప్రమాణంగా చెప్తారు. త్రినేత్రంచ ఆ 3 ఆకులను శివుని యొక్క 3 ఆకులుగా అభివర్ణిస్తారు. త్రియాయుధం ఈ 3 ఆకులను శివుడి యొక్క ఆయుధం త్రిశూలం లాగా కూడా దీనికి ఈ 3 ఆకులను వర్ణిస్తారు. అయితే ఈ బిల్వవృక్షంకి శ్రీవృక్షం అని పేరు కూడా ఉంది. ఈ బిల్వవృక్షము శ్రీవృక్షం ఎందుకైందంటే, లక్ష్మీదేవి మహాశివుడికి తపస్సు చేసినందుకు ఈ వృక్షం పుడుతుందట. అందుకని శ్రీవృక్షం అని కూడా అంటారు. సో ఈ విధంగా బిల్వవృక్షం యొక్క విశిష్టత ఈరోజే తెలిసింది. అయితే మనము ఈ మధ్యకాలంలో ఈ పర్యావరణ కాలుష్యం గురించి చెప్తూ ఈ యొక్క చెట్ల వల్ల వాయు కాలుష్యం ఏ విధంగా తగ్గుతుందని చెప్పినప్పుడు స్కంద పురాణంలోని ఒక శ్లోకం గురించి తెలుసుకున్నాం. దాంట్లో రావి, వేప, మర్రి, చింత, వెలగ, మారేడు, ఉసిరి, మామిడి చెట్ల వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుందని చెప్పినాం. ఇప్పుడు ఈ మారేడు చెట్టు కూడా అందులో ఒక చెట్టు. ఈ మారేడు కానీ బిల్వ వృక్షం 2 ఒకటే. ఈ బిల్వపత్రం యొక్క ఉపయోగం ఆ విధంగా అంటే, మనం ఇప్పుడు గర్భగుడిలో ఈ భక్తులందరూ వస్తున్నందువల్ల గర్భగుడిలో ఉన్నటువంటి గాలి విషతుల్యం కాకుండా ఉండటానికి ఈ బిల్వపత్రం గాలిని 100% దాంట్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు బిల్వపత్రం మనకు వాయు కాలుష్యాన్ని నివారిస్తుంది. రెండోది, దానికి నీటిని కూడా స్వచ్ఛపరుస్తుంది అనేది ఈ మధ్యకాలంలో శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. అందుకని ఇది మనం రోజు ఒక బిల్వపత్రాన్ని ఇంట్లో నీళ్ళల్లో వేసుకొని తాగినా కూడా మనకు స్వచ్ఛమైన నీరు వస్తుంది. దానివల్ల ఇతర ఆరోగ్యకరమైన లాభాలు కూడా ఉన్నాయి. మధుమేహాన్ని తక్కువ చేస్తుంది, కొలెస్ట్రాల్ని తక్కువ చేస్తుంది. ఈ యొక్క బిల్వపత్రం యొక్క ఆకులను ఎండబెట్టి పొడి చేసి కనుక మనము
రోజు కొంత తీసుకున్నట్టయితే జలుబు, దగ్గు, వైరస్ క్రిములుగా నశిస్తాయి. అయితే ఈ బిల్వపత్రాలలో ముఖ్యంగా విటమిన్ బి, సి, కెరోటిను, కాల్షియము, ఫాస్ఫరస్ అనే అన్ని రకాల విటమిన్లు ఉంటాయి కాబట్టి ఇది ఆరోగ్యకరంగా చాలా మంచిదని చెప్తున్నారు. సో ఈ విధంగా బిల్వపత్రము మనకు మహాశివరాత్రి రోజు నాడు మనకు శివారాధనలో ముఖ్యమైన ఆకుగా వర్ణించబడ్డది. అందుకనే ఇప్పుడు శివుడి యొక్క ఆరాధనలో బిల్వపత్రాన్ని ఎందుకు మనము ఉపయోగిస్తున్నాం అనేది ఇప్పుడు ఆధ్యాత్మికంగా, విజ్ఞాన శాస్త్రపరంగా కూడా దానివల్ల లాభాలు ఉన్నాయి. కాబట్టి బిల్వపత్రాన్ని మనం బిల్వ చెట్లను పెంచుకోవటానికి ఇప్పటి నుంచి మనం ప్రయత్నిద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.